ధర్మాన్ని స్థాపించడానికి, అధర్మాన్ని నాశనం చేయడానికి ఈ భూమిపై మహావిష్ణువు శ్రీరాముడిగా అవతరించారు. త్రేతాయుగంలో అయోధ్యలో దశరథ మహారాజు గారి ఇంట జన్మించిన శ్రీరాముడు ధర్మానికి ప్రతీకగా నిలిచారు. చైత్రశుద్ధ నవమి రోజున జన్మించిన శ్రీరాముడు భూమిపై సత్యం, ధర్మం, న్యాయం యొక్క రూపం. మర్యాద పురుషోత్తముడు, పితృవాక్య పరిపాలకుడు, సత్యానికి ప్రతీకగా నిలిచిన శ్రీరాముడు అధర్మాన్ని నాశనం చేసి రావణాసురుని సంహరించి లోకానికి ధర్మ మార్గాన్ని చూపించారు. రామరాజ్యం అంటే ప్రజల సంతోషం, న్యాయం, సమానత్వం. అదే శ్రీరాముని మహిమ. అందుకే ప్రతి సంవత్సరం శ్రీరామనవమిని భక్తితో, ఆనందంతో జరుపుకుంటాం. We celebrate his divine presence tonight. శ్రీరాముడు ఒక దేవుడు మాత్రమే కాదు, జీవితానికి మార్గదర్శి. జై శ్రీరామ్. ధర్మ అస్త్ర యూట్యూబ్ ఛానల్. ధర్మం కోసం, సత్యం కోసం. సబ్స్క్రైబ్ నౌ.